హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో ఈరోజు చిన్న విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు, చాలామంది యూట్యూబ్లోనో అప్లోడ్ చేస్తున్నారు. ఏ టైం ఏంటంటే తెలియదు. నేను ఆల్రెడీ ఒక వీడియో పెడుతుంటే ఎవరు చూడలేదు. సో నేను అలాగని ఈరోజు చిన్న వీడియోలో నేను షార్ట్ వీడియోలో వచ్చాను. ఏమి లేదు, చాలామందికి మనం 1 వీక్లోనో ఒక 2-3 డేస్లోనే మనం పెట్టుకోవచ్చు. డైలీ పెట్టాలని లేదు. ఇంకో రెండో పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 నుంచి 12 వరకు రికార్డ్ చేయండి. 3 నుంచి 5 వరకు ఎడిట్ చేయండి. 6 నుంచి 9 వరకు అప్లోడ్ చేయండి. ఇది కరెక్ట్ టైం అనమాట. ఇది యూట్యూబ్లోనే పెట్టిన రూల్ అనమాట. ఈ విధంగా ఎందుకంటే అని చెప్తానంటే, మనకి ఈవినింగ్ టైంలోనే స్కూల్ పిల్లలు కానీ, కాలేజ్ పిల్లలు కానీ, ఇంకెవరైనా ఒక వర్క్ చేసుకుని వచ్చేవాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా ఉండే టైం ఏంటంటే 6 నుంచి రాత్రి 9 వరకు అనమాట. సో దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవాలి. ఇంకో రెండో పాయింట్, చాలామంది 1 వీక్లో ఎప్పుడెప్పుడు పెట్టాలనేది చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏమి లేదు, మండే రోజు పెడితే ట్యూస్డే బ్రేక్ ఇచ్చేయాలి. తర్వాత బుధవారం పెట్టండి, తర్వాత గురువారం పెట్టండి, తర్వాత బ్రేక్ ఇవ్వండి, తర్వాత సండే రోజు పెట్టండి. ఓకేనా? మళ్ళీ శుక్రవారం శనివారం బ్రేక్ ఇచ్చేయండి. ఆ విధంగా చేసినట్టయితే మన వీడియో కోసం ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకోటి, మనం పెట్టిన వీడియోలో డైలీ పెట్టడం వల్ల వ్యూస్ అనేది రావు. సో మీరు అప్పుడప్పుడు అప్డేట్ బ్రేక్ ఇస్తూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఇలా అప్డేట్ చేసుకోండి. ఇంకో రెండో పాయింట్, వీడియో అప్లోడ్ చేసేటప్పుడు చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ని మనం అట్రాక్టివ్గా ఉండాలి. అంటే చూసేవారికి ఇందులో ఏముందో అనేది తెలుసుకోవడానికి ముందు మన అట్రాక్టివ్ అనేది ఉండాలి. తర్వాత రెండో పాయింట్ వచ్చేసరికి అసలు ఏం వీడియో అనేది కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళిపోవాలి. నా వీడియో చూసినట్టయితే నేను ఫుడ్ వ్లాగ్ చేస్తున్నాను. నా లైఫ్ స్టైల్, డైలీ రొటీన్స్, ఈ మూడింటి పైన డిపెండ్ మీద ఉంటాయి. ట్రావెలింగ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. నా వ్లాగ్ వీడియో అనమాట. సో ఆ విధంగా మీరు ఏ కంటెంట్ పెట్టాలనుకుంటే దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్? సో ఇంకో మెయిన్ పాయింట్ చెప్పాల్సింది ఏంటి తెలుసా, మీ సోషల్ మీడియాలో ఏవే అకౌంట్ ఉన్నాయో దాన్ని బట్టి బేస్ అయ్యి ఉండాలి అనమాట. ఫేస్బుక్, వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్. దీన్ని ఎంత బాగా వాడుకుంటే అంత మీ గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి, ఒక వీడియో పెట్టి వేరే సోషల్ మీడియాలో మనం వాడుకోవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం డిపెండ్ అయిపోయి ముందుకెళ్ళిపోవాలి. సో ఈ వీడియో మీకు నేను చెప్పిన ప్రతిదీ మీకు కారణం అంటే ప్రతిదీ ఉపయోగపడుతుందంటే దాన్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ మై ఛానల్, మన ఆంధ్ర వాళ్ళ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.